నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీలో మరోసారి అలజడి. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంటుందని తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పి మైకుల ముందు తిట్టుకునేటువంటి సాంప్రదాయం ఉందని కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా కూడా అదే తెలుసు. మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొని ఇది మా ప్రజాస్వామ్యం, మా దాంట్లో చాలా వరకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి మాట్లాడుకున్నటువంటి నాయకులు చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య ముఖ్యమంత్రి పెడుతున్నటువంటి పంచాయత, లేకపోతే ఎమ్మెల్యేకు మంత్రికి జరుగుతున్నటువంటి పంచాయత, అసలు ఏంది ఈ పంచాయతీ అనేది కూడా మాట్లాడుకుందాం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 వర్గాలు ఇష్టారీతిన రౌడీ మూకల్లాగా నడి రోడ్డు మీద కొట్టుకున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా అర్వపల్లి మండలంలో జరిగింది. ఎవరెవరికి జరిగింది అంటే ఒకసారి వీడియో తీసుకొని తర్వాత నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా, చెప్తా. ఏ చక్కదనం వద్దు బయట వద్దు గొప్ప లోటు బండి ఎంత మంచిది. ఇక్కడ ఇదంతా సూర్యాపేట జిల్లా అర్వ మండల కేంద్రంలో జరిగినటువంటి అలజడి. ఇక్కడ కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, ఆ కొట్టుకుంటున్నటువంటి వ్యక్తులు వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ మత కలహాలు ఏం జరగలేదు. ఇక్కడ వర్గపోరు ఏం జరిగిందంటే పాలి పంచాయతీలు ఏం లేవు. కానీ ఇక్కడ వర్గపోరుకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఏంది, సూర్యాపేట సంబంధించినటువంటి మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వర్గం మీద, మరోవైపు భువనగిరికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, మరొకటి కత్తులతో కోలాటాలాడేటువంటి ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ గారి వర్గం 3 కూడా ఇక్కడ పంచాయతీకి షూరు చేసినాయి. ఎందుకు షూరు చేసినాయి అంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు పార్టీలో పదవులు ఇస్తారా అన్న కోణంలో గాంధీభవన్ ముట్టడికి పోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మీద తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యుల్ గారి వర్గం దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. విశ్వనీయ సమాచారం ప్రకారం చూస్తే ఈయన ఎమ్మెల్యే గారు కత్తుల కోలాటం ఆడతామని చెప్పేసి ప్రెస్ మీట్ ముందల తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యం కూడా చూసాం. ఆ యొక్క కోణంలోనే ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక అలజడి, లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి కూడా కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక వర్గపోరుతోటి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇష్టారీతిగా దొరికినటువంటి వాళ్ళను రాళ్లతోటి కట్టెలతోటి ఇంతసేపు స్టార్టింగ్లో ఇక్కడ పోలీస్ సంబంధించినటువంటి వాళ్ళ చేతుల కర్రలు ఉంటే ఎట్లా లాక్కపోతా ఉన్నారో చూస్తారా. ఇక్కడ చూడరు ఒకసారి దీనికి సంబంధించినటువంటి కట్టెలు, అంటే కార్ల కట్టెలు దాబెట్టుకుంటే కట్టెలు గుంజుకోర్రా అని చెప్పి గుంజుకున్నటువంటి అద్దాల బల కొట్టినటువంటి నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంటుంది తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది తెలంగాణలో? లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయనటువంటి
హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల ఈ విషయంలో. వేరోడైతేనేమో ఏకల 30-40 కేసులు పెట్టి వాడిని బొక్కలేస్తుండే. నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు బయటికి వస్తూ ఉన్నారు అంటే వాళ్ళ మీద కేసులు అవుతా ఉన్నాయి. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పైసలు ఇయ్యరు అంటే వాళ్ళ మీద హౌస్ అరెస్ట్లు అవుతా ఉన్నారు. కన్నెపల్లి పంపోజ్కి పోతా అంటే బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళని ఎవరు ఎందుకు అరెస్ట్ చేయరా? ఎవరా ఇది? ఇది ఏంది తెలంగాణ అనుకుంటారా, లేకపోతే ఓ బీహార్ లాంటి జంగ్లీరాజు పరిపాలన అనుకుంటుర్రా? గతంలో ఒకప్పుడు అట్లే ఉంటుండే బీహార్లో. ఏంది ఇష్టారీతిని ఇట్లా కొట్టుకోవడమా? మరి దీంట్లో చామల సంబంధించినటువంటి వర్గీయులు దాడి చేసిరా, తుంగతుర్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వర్గం దాడి చేసిందా, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసిరు? ఎవరు దాడి చేసిరు? ఇడ ఎవరికి దాడి చేసినా కూడా తలకాయలు వలిగేది కార్యకర్తలవే కదా. ఆడ ఆస్తి నష్టం పోయేది కార్యకర్తలే కదా. ఎందుకని పంచాయతీ పెట్టి మంట పెట్టి పగ జరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలా పబ్లిక్కి. ఈడ మీ కార్యకర్తలు కొట్టుకున్నారంటే బాగానే ఉన్నది. సామాన్య ప్రజలు కనుక దాంట్లో పోతే వాళ్ళకి ఏమైనా జరగరాంది జరిగితే, వాళ్ళని కనుక ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైనా పని మీద మండల కేంద్రం కాబట్టి అక్కడ ఏదైనా పోతే ఏదైనా జరగరాంది జరిగితే ఏంది అని అడుగుతా ఉన్నాం. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ జరిగిందని ఒక వార్త వస్తూ ఉన్నది. అసలు ఎవరు ఎందుకు కొడుతూ ఉన్నారు ఏంది అనేది తెలవాలి కదా. కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ అసలు మీ యొక్క వాక్ స్వాతంత్రం ఉందంటారు, అది ఉందంటారు, ఇది ఉందంటారు. ఏముంది మీ తన వాక్ స్వాతంత్రం ఏడుందా? కొట్టుకునే అంతవరకు తెచ్చారు. పదవులు వేరేలో కొత్త వాళ్ళకి వస్తున్నాయని చెప్పి కొట్టుకుంటారు. రోడ్డు మీద పడి కొట్టుకుంటూ ఉంటే దీనికి వెనుక 3 వర్గాలు. అసలు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏరియాల మందుల చామల వర్గానికి ఏం పని? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏం పని? ఆడ మాజీ మంత్రి ఆయన లోకల్ అయినా కాబట్టి ఆయనకు పని ఉందనుకో. అసలు తెలంగాణ యువతకు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం జవాబు ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇదిగో పలానా చెప్పదలుచుకున్నామని చెప్పురి, ఏదైనా ఉంది ఇట్లా ఉంది అని చెప్పురి. అయితే మందుల సామెల్ గారు కత్తుల కోలాటం ఆడతారు. మందుల సామెల్ గారు అనుచరులేమో రాళ్లతోటి దాడి చేస్తారు. మరి మందుల సామెల్ గారి మీద ఏమైనా క్రమశిక్షణ రహితంగా ఏమైనా జవదాడుతున్నాడని చెప్పి ఏమైనా యాక్షన్ తీసుకునే ఉంటుందా? యాక్షన్ ప్లాన్ ఉంటుందా మీకు? అయితే ఇక్కడ ఏంది, ఇక్కడ క్లియర్గా ఒక వర్గం మీద ఒకరు దాడులు చేసుకుంటారు. ముఖ్యంగా కార్యకర్తలు గమనించాలి. నాయకులంతా ఒకటే. వాళ్ళు ముగ్గురు కలిసే ఓనుకోకనికి పదవులు ఇచ్చింటారు. మీరు కొట్టుకొని తలకాయలు వలిగి కేసులై పోలీసు లాఠీ చార్జ్ అయ్యి దెబ్బలు తిని ఏంది ఎక్కడి పంచాయతీ? ఎవరిని కుట్టిన పంచాయతీ ఇది? ఏ మందల పుట్టినా మా గొర్రె అనే రకాలు కాంగ్రెస్ వాళ్ళు. మీరెందుకు తలకాయ దెబ్బలు తింటారు? మీరెందుకు కాలు చేయి కొట్టుకుంటారు? మీరెందుకు నెత్తిల వాళ్ళు కొట్టుకుంటారు? అసలు దీని మీద హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందించురు. ఫస్ట్ మీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు నడి రోడ్ల మీద రౌడీ మూకల్లాగా. తెలంగాణలో మరోసారి రౌడీజాన్ని ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తూ ఉందా కాంగ్రెస్ అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకు వచ్చింది పంచాయతీ అంటే పదవుల పంచాయతీ. వలస వచ్చినోనికి ఇచ్చిరని, లేకపోతే వేరేనికి ఇచ్చిరని, పోలీసు వాళ్ళకి గాయాలైనవి. సరే మీరు కొట్టుకదాస్తున్నారు. మరి పోలీసు వాళ్ళ జరిగినటువంటి దాడి మీద, పోలీసు వాళ్ళకి జరిగేటువంటి గాయం మీద ఎవరు సమాధానం చెప్పాలా? వాళ్ళకి ఏమైనా జరగారాంది జరిగితే కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలా? విధిలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు దెబ్బలు తాకినటువంటి సమయంలో ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం మీద అంటే మీకు రెగ్యులర్ ఉండదు కానీ తెలంగాణ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని తెలియాలి కదా సొసైటీకి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.